విశాఖ నగర శివార్లలో ఉన్న అగనంపూడి టోల్ గేట్ ని తొలగించారు టీడీపీ నేతలు. ఎప్పటి నుంచో వివాదాస్పదంగా ఉన్న ఈ టోల్ ప్లాజాని రాత్రికి రాత్రే పూర్తిగా తొలగించేశారు. ఎలాంటి ఫీజులు వసూలు చేయకుండా అక్కడి నుంచి క్యాబిన్లన్నింటినీ కూడా ఎత్తేశారు. గత ప్రభుత్వ హయాంలో టోల్ ప్లాజా యాజమాన్యం వాహనదారుల నుంచి అక్రమ వసూళ్లకు తెగబడిందని టీడీపీ నేతలు ఆరోపించారు. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఈశ్వర్ అందిస్తారు. విశాఖ నగరు శివార్లలో ఉన్న అగనంపూడి టోల్ ప్లాజాని నిన్న అర్ధరాత్రి నుంచి ఆకస్మికంగా తొలగించారు. ఇక ఒకసారి మనం చూడొచ్చు, విశాఖ నగరానికి సంబంధించి నగర శివారులో స్టీల్ ప్లాంట్కి సమీపంలో ఉన్న చాలా కీలకమైన టోల్ ప్లాజాగా ఇది ఉండేది. దాదాపుగా ఇక్కడి నుంచి రోజుకి 20,000కు పైగా వాహనాలు రాకపోకలు సాగిస్తుండేటివి. అయితే దీనికి అనధికారికంగా ఇక్కడ టోల్ ప్లాజాని ఏర్పాటు చేశారన్నది టీడీపీ గత 5 ఏళ్లుగా ఆరోపణలు చేస్తూ వస్తుంది. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండతో ఇది ఇక్కడ అనుమతి లేకపోయినప్పటికీ ఇక్కడ టోల్ ప్లాజాని పెట్టి దండుతున్నారన్నది తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి ఆరోపిస్తూ వస్తుంది. స్థానికంగా ఉన్న టీడీపీ ఇన్ఛార్జ్ ఉన్నారు. ఏంది ప్రధానంగా మీకై మీరు తొలగించేసారా? దానికి అనుమతులు లేవా, లేకపోతే ఎందుకు మీరు అట్లాంటి నిర్ణయాన్ని తీసుకున్నారు? సార్, ఇది గతంలో కొన్ని సంవత్సరాలుగా ఈ టోల్ గేట్ వల్ల ఇక్కడ స్థానికంగా ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీన్ని గతంలో పల్లా శ్రీనివాసరావు గారి దృష్టికి గతంలో తీసుకెళ్తే ఆయన వెంటనే దీన్ని కోర్టు ద్వారా ఆర్డర్ తీసుకొచ్చి ఈ టోల్ గేట్ని తీయించారు. మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఈ 5 సంవత్సరాలు కూడా మరి కమిషన్లతో మరి నడపడం జరిగింది. తెలుగుదేశం పార్టీ నాయకుల అభ్యంతరం ఏంటంటే, ఇది జీవీఎంసీ పరిధిలో ఉంది. జీవీఎంసీ పరిధిలో ఉన్నప్పుడు టోల్ వసూలు చేయకూడదు, ఎందుకంటే జీవీఎంసీకే అనేక పన్నులు చెల్లిస్తాం కాబట్టి జీవీఎంసీ పరిధిలో ఎక్కడైనా కూడా లోకల్ బాడీస్ ఉన్న ఆ ప్రాంతంలో, ఆ జ్యూరిస్డిక్షన్లో టోల్ ప్లాజాలు ఉండవు. కానీ ఇక్కడ ప్రత్యామ్నాయ రహదారిని నిర్మించి అక్కడ టోల్ ప్లాజాను ఏర్పాటు చేశారు. దీనికి ప్రత్యామ్నాయంగా ముందు నుంచే ఎన్హెచ్ఏ వాళ్ళకి చెప్తూ వస్తున్నారు. కానీ నిన్న రాత్రి టీడీపీ శ్రేణులు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న క్యాబిన్లను కూడా తొలగించేశారు. క్యాబిన్లు పూర్తిగా తొలగిపోవడంతో మనం ఒకసారి చూడొచ్చు, ఇక్కడ ఎవరు అడ్డుకునేవారు లేకపోవడం, టోల్ ప్లాజా పనిచేయకపోవడంతో వాహనాలన్నీ వెళ్తున్నాయి. ఇక్కడి నుంచి టోల్ కూడా చాలా భారీ ఎత్తునే వసూలు చేసేవాళ్ళు. దాదాపు ఒక వెహికల్ అప్ అండ్ డౌన్కి 170-180 రూపాయలు ఉండేది. ఒక్కసారి ఇట్లా వెళ్ళిన దానికి 120 రూపాయలు వన్ వేకి ఉండేది. సో ఇంత ధరలు వసూలు చేస్తున్న టోల్ ప్లాజా అనధికారికంగా ఉంది కాబట్టి దాన్ని తక్షణమే దాన్ని తొలగించాలన్న స్థానికుల డిమాండ్ మేరకే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, స్థానికంగా ఉన్న శాసనసభ్యులైన పల్లా శ్రీనివాసరావు ఈ చొరవ తీసుకొని దీన్ని అనధికారికంగా ఉన్నదాన్ని తొలగించినట్టుగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రసాద్తో ఈశ్వర్, TV9, అగనంపూడి టోల్ ప్లాజా నుంచి.